హలో అండి, మనం ఈరోజు ఏఎంహెచ్ తక్కువగా ఉంటే ఖచ్చితంగా ఐవీఎఫ్కే వెళ్ళాలా అన్న పాయింట్ గురించి తెలుసుకుందాం. ఏఎంహెచ్ అంటే ఏంటి అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మనకి ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది అంటే అందాదా ఒక అప్రాక్సిమేట్ ఐడియా ఎగ్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద మనకి ఐడియా క్రియేట్ చేస్తుంది. కాకపోతే క్వాలిటీ ఎలా ఉంది అనేది మనకి ఏఎంహెచ్ రిపోర్ట్ ద్వారా తెలియదండి. ఇప్పుడు సపోజ్ ఒకవేళ పేషెంట్ ఏజ్ వచ్చేసి తక్కువగానే ఉంది, <30 ఉంది, ఏఎంహెచ్ తక్కువగా ఉంది అని అనుకోండి, ఫస్ట్ స్కాన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే డే 2 స్కాన్ ఎగ్ కౌంట్ ఎలా ఉందో చూసుకోవాల్సి ఉంటుంది. ఏఎంహెచ్ తక్కువగా ఉండి డే 2 రోజున ఎగ్స్ అనేవి కొన్ని కనిపిస్తున్నాయి, మనకి బాగానే ఉంది అని అనుకోండి, మనం నార్మల్గా ఓవ్యులేషన్ ఇండక్షన్ లేదా ఐఓఏ ద్వారా అన్న కూడా ట్రై చేయొచ్చు ఏజ్ తక్కువగా ఉంటే. లేదా ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేదు అని అనుకోండి, అట్లీస్ట్ త్వరగా ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. లేదనుకోండి మీ ఏజ్ ఎక్కువగా ఉంది, 35 అంటే ఎబోవ్గా ఉంది, ఏఎంహెచ్ తక్కువగా ఉంది అండ్ అలాగే డే 2 స్కాన్లో ఎగ్స్ అనేవి కనిపించట్లేదు అని అనుకోండి, దెన్ ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అండి. థ్యాంక్ యూ.